దేవుని సన్నిధి కనబడట్లేదు కదా, కనబడట్లేదని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఇటు చూడండి, మందిరంలో 3 భాగాలు: ఆవరణం, పరిశుద్ధ స్థలం. చెప్పాలి గట్టిగా. ఆవరణంలోనికి ప్రవేశం ఉంది, పరిశుద్ధ స్థలంలోనికి కూడా ప్రవేశం. కానీ అతి పరిశుద్ధ స్థలానికి ఏం లేదు. మన మందసం ఎక్కడుంది? కొంచెం గట్టిగా, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసము ప్రవేశం లేకపోవడం ఒక ఎత్తు అయితే, చూడడానికి కూడా ఇప్పుడు అవకాశము లేదు. గల కారణం ఏంటంటే ఒక తెర. చెప్పండి ఇంకొంచెం గట్టిగా. ఏమట్టుగా ఉందంట? తెర అడ్డుగా ఉంది. తెర అడ్డుగా ఉన్నందుకు ఇప్పుడు ఏం కనబట్లేదు? మందసం కనబట్లేదు. మందసము దగ్గర ఎవరున్నారు? యాజకుడు ఉన్నాడు. యాజకుడు ఏం చేస్తున్నాడు? మందసము దగ్గర మోకరించినాడు. యాజకుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యాజకుడు ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుతుంది? అగ్ని దిగి వస్తుంది. అగ్ని దిగి వస్తుంది. మందసం ఉంది, యాజకుడు ఉన్నాడు, కానీ ప్రజలకు అది కనబడలేదు. వెంటనే ఈ కుమారుడు ఏం చేసినాడో తెలుసా? నో, నా ప్రజలు అలా పోయి సన్నిధిలో ఏమండి పరిశుద్ధ స్థలములో నిలబడిన వారు అలాగే ఉంటే కుదరదు. మందసాన్ని చూడాలి. మందసం మీదకి వస్తున్న దేవుని ఆత్మను చూడాలి. మందసం దగ్గర ఉన్న యాజకుని చూడాలి. మందసం యొక్క ఉన్న సేవకుని చూడాలి. మందసం దగ్గర ఉన్న పాత్రలను చూడాలి. మందసాన్ని నా పిల్లలు చూడాలి. అప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అమ్మా నా వైపు చూస్తూ వినండి. ఈ యేసయ్యను సిలువ వేయడానికి ప్రజలు కేకలు వేసినారంట. ఏం వేసినారంట? ఏమని కేకలు వేసినారో తెలుసా? యేసయ్యను సిలువ వేయండి. ఎంతకీ కేకలు వేసిన వాళ్ళు ఎవరో చెప్పనా? అమ్మా ఇటు చూడాలి. కేకలు వేసిన వాళ్ళు ఎవరో చెప్పనా? ఈయన పెట్టిన రొట్టెలు తిన్నవారు, ఈయన ఇచ్చిన చేపలు తిన్నవారు, ఈయన ఏ అలలను సముద్రాన్ని అలా చల్లార్చినదో ఆ అనుభవాన్ని అనుభవించిన వాడు, ఏ కుష్ఠరోగి బాగుపడ్డాడో, ఏ గుడ్డివాడు బాగుపడ్డాడో, ఎవరు స్వస్థత పొందినారో ఇప్పుడు వాళ్ళు కేకలు పెడుతున్నారు. ఏమని? యేసయ్యను. విచిత్రం చెప్పనా? వాళ్ళందరూ ఈయనను సిలువ వేయమని కేకలు పెడితే ఈయన 7 మాటలు చెప్పి చివరి మాట ఏమన్నాడు తెలుసా? బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఎప్పుడైతే కేక వేసినాడో నీకును అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర పై నుండి కింది వరకు హల్లెలూయా. 2 చేతులెత్తి గట్టిగా, భక్తులందరూ కూర్చున్న వారు గట్టిగా. ప్రజలు కేక వేస్తే ఆయనను సిలువేస్తున్నాడు. ఈయన కేక వేస్తే నీకును అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర ఏమైపోయిందట? చదవన్న మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం